నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను అనిల్. బులెటిన్లోని అప్డేట్ చూద్దాం. హైదరాబాద్లోని మారేడుపల్లిలో కాంగ్రెస్ నాయకులు మెగా జాబ్ మేళా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. ఇక సంతోష్ యాదవ్ జాబ్ మేళా అంబేద్కర్ నగర్లో బద్రీనాథ్ యాదవ్ హెల్త్ క్యాంప్ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఇక ప్రజలకు ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కనుక తమ కాంగ్రెస్ నాయకులు సొంత నిధులతో జాబ్ మేళాలు, వాటర్ క్యాంపులు, హెల్త్ క్యాంపులతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుండడం సంతోషంగా ఉందని శ్రీ గణేష్ అన్నారు. ఇక ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు రాకుండా ఎనీ టైం పబ్లిక్ లీడర్గా ఉండి ప్రజాసేవ చేస్తేనే ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కంపెనీస్ ఒకటే చోట రావడం అతి తక్కువ సార్లు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పించడం ఇక్కడ చూశారు కదా, ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఈరోజు వచ్చారు. 7th క్లాస్ నుంచి తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఎవరు ఎంత చదువుకుంటే అంతవారికి సుమారు 50 కంపెనీలు వచ్చి వారి క్వాలిఫికేషన్ మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి ఆపర్చునిటీ కల్పించడం చాలా సంతోషం. అది కూడా మన కంటోన్మెంట్లో ఉండడం కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు చాలా మంది ఉద్యోగాలు లేవని అడగడం, అలాంటి వాళ్ళకి ఉద్యోగం కల్పించడం. ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి వచ్చడం కాదు, ఒక్క అతనికి ఉద్యోగం వస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది, కుటుంబం అందరికీ మేలవుతుంది. అదే కాకుండా ఉద్యోగం వచ్చడమే కాకుండా చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి ఎట్లా అపేర్ కావాలి, అటెండ్ అయినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఇలా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా నన్నైనా కానీ మిమ్మల్నైనా కానీ ఏమడుగుతారు, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎవరైనా మనకు అవకాశం ఇస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఇలాంటి అవకాశం కల్పించడం గొప్ప విషయం. సంతోష్ యాదవ్ గారు ఈ రోజే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని ఆయన సొంత నిధులతోటి వాటర్ క్యాంప్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, ఈరోజు జాబ్ మేళా కావచ్చు, ఇంకెన్నెన్నో సేవలు చేసింది. కాబట్టి ఈయన సేవలను కూడా ప్రజలు గుర్తించాలని, ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఉంటే ఎలక్షన్లోనే వస్తే కాదు, ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వంగా బాధ్యతగా భావించి అందరూ ప్రజాసేవ చేయాలి. ఓన్లీ ఎలక్షన్కి వచ్చినామా పోటీ చేసినామా పోయినాం కాదు. ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజా జీవితంలో ప్రజలు బాగుండాలని ఆలోచించే వాళ్ళకి కూడా అవకాశం రావాలి. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అందరికీ మార్పులు వస్తాయి. ఇలాంటి ఆపర్చునిటీని కూడా నిరుద్యోగులు ఎవరున్నా కూడా అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసారా కోరుతూ, దుండిగల్ ఎక్స్ ఆర్మీ భూ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకు అది కబ్జా భూమి అనుకున్న అందులో ఉన్న అసలు విషయాలు బయటపడ్డాయి. హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఆ విషయాలు వెలుగు చూశాయి. ఇక్కడ భూమిలో కొన్నేళ్లుగా వ్యవసాయం, ఆవుల పెంపకం లాంటివి చేస్తున్నారు. హైకోర్టు కూడా ఈ ల్యాండ్ విషయంలో అధికారుల అత్యుత్సాహం పట్ల హైకోర్టు సైతం సీరియస్ అయింది. దుండిగల్ ఎక్స్ ఆర్మీ భూ వ్యవహారంలో క్లారిటీ వచ్చింది. అధికారుల సమన్వయ లోపమే అసలు కారణంగా తెలుస్తోంది. దుండిగల్ మండలం బౌరంపేట్ పరిధిలోని కత్వచెరువు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 166/1లో ప్రభుత్వ భూమి ఉంది. వాస్తవానికి ఇది కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపణలు చేశారు. సర్వే నెంబర్ 166/1 పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 166/9 పేరుతో జీవన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ నిర్మాణ పనులు చేపడుతున్నారనే విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై హెచ్ఎంటీవీ లోతైన దర్యాప్తు చేయగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2005కు ముందు సర్వే నెంబర్ 166/9లో ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కు 4 ఎకరాల 38 గుంటలు కేటాయించబడింది. రామ్ సుభాష్, రత్నప్రియ అనే వ్యక్తుల నుంచి ఏజీపీఏ పొందారు జీవన్ రెడ్డి. అయితే వాస్తవానికి 166/9 సర్వీస్ మెన్ కు కేటాయించడంతో పాటు మరో వ్యక్తికి కేటాయించారు. అందులో ఒక వ్యక్తికి ల్యాండ్ అలాట్మెంట్ అయింది. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో తనకు స్థలం కేటాయించాలంటూ కోరగా జీవన్ రెడ్డికి 166/9/2 పేరుతో సర్వే నెంబర్ 166/1లో కేటాయించారు. దీనిపై అవగాహన లేకపోవడంతో ఫిర్యాదులు మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన సంబంధిత భూమిని దుండిగల్ తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గేటుకు తాళం వేసి బ్యానర్తో సీల్ చేశారు.
గేటుకు తాళం వేయటంతో హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. దీంతో వారికి ఊరట కల్పించింది హైకోర్టు. జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశించటాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వెంటనే తాళం తెరవాలని, బ్యానర్ తొలగించాలని దుండిగల్ తహసీల్దార్ని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు జారీ చేయకుండా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవటాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. దీంతో బౌరంపేట్ సర్వే నెంబర్ 166/9/2లో గేటుకు వేసిన తాళం, కట్టిన బ్యానర్ని తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి స్వయంగా తొలగించారు. కలెక్టర్ స్వయంగా నిరభ్యంతర పత్రాన్ని కూడా అందించారు. అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండానే మునుపటి ప్రొసీడింగ్స్ని నిలిపివేయటం, అధికారులు భూమిని తమ ఆధీనంలోకి తీసుకుని నోటీస్ బోర్డుల్ని ఏర్పాటు చేయటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు భూ యజమాని జీవన్ రెడ్డి. ఈ భూమిపై కొంతమంది నాకు గిట్టని వాళ్ళు బాగా దీన్ని కాంప్లికేషన్ చేసి వ్యాపారపరంగా కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న హైకోర్టును అప్రోచ్ అయ్యి నా డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది హైకోర్టును అప్రోచ్ అయినా. ఇంకా మనకి ఎక్కడ న్యాయం జరిగినప్పుడే హైకోర్టును అప్రోచ్ అవుతాం ఎప్పుడైనా. దాని ప్రకారం హైకోర్టు డైరెక్షన్ క్లియర్గా ఇచ్చింది, జీవన్ రెడ్డి ల్యాండే, మీరు ఆ ల్యాండ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఎక్సైజ్ మ్యాన్కి ఒక 10 మందికి అట్లా బోరంపేటలో అలర్ట్ చేశారండి. చేసినప్పుడు 9 అనేది ఇద్దరికి అలర్ట్ చేశారు, బై మిస్టేక్లో జరిగింది అది. దాన్ని 2012లోనే వాళ్ళు క్లారిఫై తీసుకోరు. మా ఏరియా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీశైలం గౌడ్ గారి బ్రదర్ కున్న జయేంద్ర గౌడ్, అప్పుడున్న రత్నప్రియ రామ్ సుభాష్ అనే ఓనర్స్ ఎంఆర్ఓ దగ్గర క్లారిటీ తీసుకున్నాం. ఇద్దరికి బై నంబర్ ఒకటే ఇచ్చారు బై మిస్టేక్లో. ఇది ఈడీని అప్రోచ్ అయ్యి దీన్ని కొత్త బై నంబర్ ఒకరికి ఇవ్వండి అని చెప్పేసి 2012 ఆర్డర్ ఉంది. ఆ 12 ఆర్డర్లోనే క్లియర్గా ఎవరి పొజిషన్ వాళ్ళకి ఇద్దరు ఓనర్స్, ఇస్మాయిల్ ఖాన్, నరసింహారావుకి ఇన్వాయిస్ వచ్చింది. అది 2005లోనే ఇన్వాయిస్ వచ్చింది. సరే, ఇద్దరు ఓనర్స్ డిఫరెంట్, ఇద్దరు పొజిషన్ డిఫరెంట్ అని చెప్పేసి ఒకరిది కంటిన్యూ చేస్తూ ఇంకోరిది కొత్త బై నంబర్ ఇవ్వమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. కలెక్టర్ గారిని అప్రోచ్ అయినా, హైకోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారిని అప్రోచ్ అయినా, కింది విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్దాం, మరి ఇక్కడ జరిగిందా లేదా, అభయన్స్లో ఇక్కడ గేటుకు లాక్ ఏమని ఇక్కడ చెప్పలేదు. మరి కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి ఆయనకు కూడా విషయం చెప్దామంటే ఆయనకు కూడా తర్వాత అర్థమైంది, సార్ ఇలా జరిగిందని చెప్పేసి. సరే, మేము ఏదన్నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము చేస్తాం, కొన్ని మాకు కూడా రాంగ్ గైడెన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవన్నీ మా చుట్టూ వచ్చినాయి అని చెప్పేసి అలా కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ భూమిని ఒక మాజీ సైనికుడికి కేటాయించారు. భూమి అమ్మకానికి అతడికి నిరభ్యంతర పత్రం జారీ చేయబడింది. తదనంతరం 2005లో ఒక గెజెట్ జారీ చేయబడింది. భూ బదిలీ లావాదేవీల తర్వాత అనుబంధ సెట్వార్ కూడా జారీ చేయబడింది. జిల్లా కలెక్టర్ జనవరి 2026లో దానిని ఆమోదిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. కొన్ని ఆవులతో పాటు వ్యవసాయం లాంటివి మాత్రమే చేస్తున్నారు. ఒక మాజీ ఆర్మీ అతనికి కేటాయించిన భూమికి కూడా విలువ లేకుండా పోయిందని భూ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా అధికారుల అలసత్వం కన్ఫ్యూజన్కి కారణమైంది. ఇప్పటికైనా సరైన విధంగా వ్యవహరించాలని కోరుతున్నారు భూ యజమానులు. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎం ఋషి రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించగా, వెటర్నరీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో అట్టిపాముల భార్గవ రాష్ట్ర 41వ ర్యాంకు సాధించారు. ఇక మాదాపూర్లోని నాగ్శేష్ కన్వెన్షన్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎం ఋషికి 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు రెజోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ల చంద్రరావు. రోజు రిలీజ్ అయినటువంటి తెలంగాణ వెబ్సైట్ ఫలితాల్లో మా రెసిడెన్స్ విద్యార్థులు అద్భుతంగా ప్రతిభను కనపరచడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో దాదాపుగా మాకు గుర్తున్నంత వరకు వెబ్సైట్ రిజల్ట్స్లో ప్రతిసారి కూడా టాప్ 2 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది మేము చూస్తూ ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం థర్డ్ ఇన్స్టిట్యూట్ రెసిడెన్స్ అనేది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్టూడెంట్ రిషి
2 ఇయర్స్ మాతో పాటు ఇంటర్మీడియట్ చదివినటువంటి స్టూడెంట్. తను ఈ ఎగ్జామ్లో స్టేట్ టాపర్గా నిలవడం, ఒక గర్ల్ స్టూడెంట్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ అండ్ స్టేట్లో టాప్ మార్క్ సాధించి టాప్ ర్యాంకర్గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మాకు ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్లో బైపీసీలో కూడా మా స్టూడెంట్ 41st ర్యాంక్ సాధించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేయించడం, అది జేఈ మెయిన్ కావచ్చు, జేఈ అడ్వాన్స్డ్ కావచ్చు, బిట్సాట్ లేదా నీట్ ఎగ్జాము లేదా ఎప్సెట్ లాంటి ఎగ్జామ్ అన్నింటిలో కూడా మాకు మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి అండ్ వాళ్ళ హార్డ్ వర్క్కి ఈరోజు ఒక ఎండ్ రిజల్ట్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మా ఇంటిగ్రేటెడ్ కరికులం ద్వారా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కంప్లీట్గా కోచింగ్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఇక్కడ. సో ఇంటర్మీడియట్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్స్ అందుకే సాధ్యమవుతున్నాయి. దానికి నిదర్శనమే ఋషి యొక్క సక్సెస్. ఈరోజు ఋషి స్టేట్ ఫస్ట్ మార్క్ తెచ్చుకోవడం ద్వారా తను రాబోయేటటువంటి జూనియర్స్కి చాలా ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. తన హార్డ్ వర్క్ ఉంటే అండ్ కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే ఎంత పెద్ద గోల్ అయినా అచీవ్ చేయొచ్చు అనడానికి ఋషి సక్సెస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని బిలీవ్ చేసి మాతో పాటు ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఈ పర్టికులర్ రిజల్ట్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా స్టడీ మెటీరియల్తో పాటు మా ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క కృషి కూడా. సో పర్సనలైజ్డ్ మెంటరింగ్ ఉండడం వల్ల ఇలాంటి మంచి రిజల్ట్ తెచ్చుకోగలుగుతున్నాము. అండ్ రాబోయేటటువంటి రీనీట్ ఫలితాల్లోనూ అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కూడా ఇలాంటి మంచి టాప్ రిజల్ట్స్ సాధిస్తామని చెప్పి మమ్మల్ని నమ్ముకున్నటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మరొకసారి అష్యూరెన్స్ తోటి తెలియజేసుకుంటాము. మేము ఎప్పుడు చెప్పేటట్లు ఈ రిజల్ట్ అనేది మరొకసారి ప్రూవ్ చేస్తుంది. మేము ఆల్వేస్ మా కమిట్మెంట్ ఈస్ థింక్ రిజల్ట్స్, థింక్ రెజనెన్స్ అని అంటాము. ఈ టాప్ ర్యాంక్ తోటి మరొకసారి ఆ స్లోగన్ మేము నిజమని ప్రూవ్ చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. కుమ్మరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుమ్మర సంఘం నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని నేతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో కుమ్మర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరుల అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు. ఇక రాష్ట్రంలో మట్టి పాత్రల ఉత్పత్తి కోసం ప్రభుత్వం జీవోలు అమలు చేయాలన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తి పాలకవర్గంతో 200 కోట్ల రూపాయలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాలు రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో ఈరోజు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు ఏర్పాటు చేయాలని, మరియు మట్టి కుండలకి మట్టి సేకరణ కోసం జీవో అమలు చేయాలని, పర్యావరణ పరిరక్షణలో మట్టి కుండల యొక్క ప్రొడక్షన్ పెంచడానికి ప్రభుత్వ సహకారం ఉండాలని, మరియు పెద్ద ఎత్తున అతి త్వరలో బహిరంగ సభ అన్నది కార్యవర్గ అందరి అనుమతితో బహిరంగ సభకి పిలుపునివ్వడం జరుగుతుంది. వివిధ పర్యావరణ పరిరక్షణలో కుమ్మరుల యొక్క పాత్ర, కుమ్మరులకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఏ విధంగా ఉండాలి, రాజకీయంగా అవకాశాలు కానీ, విద్యా ఉద్యోగాల అవకాశాలు కానీ, విద్యార్థులకు ఫారెన్ వెళ్లే వాళ్ళు కానీ, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి విద్యార్థులకి రిజర్వేషన్లో కానీ, బీసీపీ రిజర్వేషన్ నుంచి బీసీఏకి వేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభకి ప్రకటన చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని దానికి చీఫ్ గెస్ట్ గా పిలిచడానికి కూడా ఈ రోజు కార్యవర్గం కూడా అనుమతి తెలిపింది. ఈ కార్యక్రమం శ్రీ నడుకుడి జయంతరావు గారి అధ్యక్షతన నడుస్తుంది. ఈ కార్యక్రమం నడుకుడి జయంతరావు గారి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఎడుకొండల వెంకటేశం గారు, కోశాధికారి అమంచి రాజలింగం గారు, అసోసియేట్ ప్రెసిడెంట్స్ మరి శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ. నా పేరు డాక్టర్ కమ్మంపాటి సత్యనారాయణ, విద్యార్థి ప్రెసిడెంట్ టిఆర్కేఎస్. ఆన్లైన్లో నియంత్రణ లేకుండా మందుల అమ్మకాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఫార్మసీల బంద్కు పిలుపునిచ్చింది ఆల్ ఇండియా ఏఐఓసిడి. ఇక కరోనా సమయంలో ఇచ్చిన వెసులుబాటును ఆసరిగా తీసుకుని ఆన్లైన్లో విచ్చలవిడిగా మందుల విక్రయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని ఫార్మసీల నిర్వాహకులు చెప్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ కూడా మూతబడబోతున్నాయి. అయితే ఆన్లైన్లో నియంత్రణ లేని మందుల విక్రయాలను నిరసిస్తూ కూడా ఈ మెడికల్ షాపుల బంద్కు అయితే ఫార్మసీల నిర్వాహకులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మనతో పాటు మరిన్ని వివరాలను పంచుకోవడానికి తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా గారు ఉన్నారు. సార్కి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు బంద్కు వెళ్ళబోతున్నారు, సో మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మే 20 తారీఖున దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు మా అసోసియేషన్ అయినటువంటి ఏఐఓసిడి, ఆల్ ఇండియా
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆన్లైన్లో నియంత్రణ లేని విధంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే తర్వాత చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ ఎంటీపీ కిట్స్ కానీ తర్వాత యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా అధికమైన డిస్కౌంట్లు ఇస్తూ ప్రజలని మభ్యపెడుతూ విక్రయాలు సాగిస్తున్నారు. దీని మీదనే మా ప్రధానమైన పోరాటం. వీటికి ఇచ్చిన వెసులుబాటు ఎప్పుడు ఇచ్చారంటే కరోనా టైంలో మందులు కరువు ఉన్న టైంలో, మందులు తక్కువ ఉన్న సమయంలో, ప్రజలు బయటకు రాని టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫార్మసీల కోసము ప్రిస్క్రిప్షన్ను వాట్సాప్లో అప్లోడ్ చేసినా, మెయిల్లో వచ్చినా మీరు ప్రిస్క్రిప్షన్ వాళ్ళు డోర్ డెలివరీ చేయొచ్చు అనేది తాత్కాలికమైనటువంటి GSR 220E అనే ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ తాత్కాలికమని చెప్పారు. తర్వాత ఆన్లైన్కు నియంత్రణ పట్టించడానికి 817E అనేది 2018లో ఒక జీవో తీసుకొచ్చారు. అయితే ఈ 817E అనే జీవో తుదిరూపు దాల్చలేదు. అది ఒక డ్రాఫ్ట్ రూపం అలాగే ఉంది. ఇది సాకుగా తీసుకొని ఈ ఆన్లైన్ నియంత్రిత పోకడ చేస్తున్న ఇలాంటి వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఉన్నారో ఈ ఆన్లైన్ రూపకల్పలు, వీళ్ళు అడ్డగోలుగా అధిక డిస్కౌంట్లు, నాణ్యత లేని మందులు ప్రజలకు మభ్యపెడుతూ అమ్ముతూ మా జీవనోపాధి కొడుతున్నారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. దీనికోసమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు లెటర్లు రాసాము. మేము ఇదివరకు కూడా బంద్ పాటించాము. అయినా వాళ్ళు ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవోలను రద్దు చేయలేదు. అందుకని ఈసారి మళ్ళీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము ఈ మే 20 నాడు బంద్ను ప్రకటించాము. ఈ 20 నాడు సంపూర్ణమైన బంద్ను ప్రకటిస్తున్నాము. దేశం మొత్తంలో 12 లక్షల పైచీలకు మెడికల్ షాపులు ఉన్నాయి. వీళ్ళకి సరిపడా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్లకు సరిపడా మాకు సప్లయర్స్ అంటే మాకు సప్లై బాయ్స్ అంటే సుమారుగా 1 కోటి మంది కుటుంబాలు ఆధారపడినటువంటి వ్యవస్థని మాకేమో గవర్నమెంట్ నుంచి 20% డిస్కౌంట్ మార్జిన్ ఆన్ రిటైలర్స్ అండ్ 10% మార్జిన్ టు డిస్ట్రిబ్యూటర్ అండ్ డ్రగ్ ప్రైస్ కౌంటర్ ఆర్డర్ ఉన్న వాటికి 16% మార్జిన్ అని మాకు మార్జిన్ పెట్టారు. ఈ రూల్స్ పాటిస్తూ షెడ్యూల్ X, షెడ్యూల్ H, షెడ్యూల్ H1 రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఫార్మసిస్ట్ ఉంచుతూ మేము మెడికల్ షాప్ నడిపిస్తుంటే వీళ్ళు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తాం అంటూ ఒక ప్రిస్క్రిప్షన్ వ్యాలిడేషన్ లేకుండా నిమిషాల వ్యవధిలో పంపిస్తూ అధిక డిస్కౌంట్లు ఇస్తూ క్యాష్ బర్నింగ్ మోడల్ నడిపిస్తూ ఈ వ్యవస్థని చంపే విధంగా తయారైంది ఇది. దీనివల్ల అటు ప్రభుత్వం నష్టపోవడము, ప్రజల ఆరోగ్యం దెబ్బతినపడము, మా జీవితాలు మా కుటుంబాలు అన్యాయమైపోతున్నాయి, మా జీవనోపాధి కోల్పోతున్నాము. దీనికని ప్రభుత్వానికి మా మొర మీద పెట్టుకుంటున్నాము. మేము ఖచ్చితంగా ఈ జీవోలు మీరు రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదు. కేంద్ర ప్రభుత్వం ఈ 2 రకాల జీవోలు తీసేయాలి. ఒకవేళ ఈ బంద్ వల్ల కూడా మీరు తీసేయనట్లయితే మా AOCD కార్యాచరణ తదుపరి నిరవధిక బంద్ కూడా మేము వెనకకపోవట్లేదు. సార్ అంటే ఇప్పుడు సాధారణంగా ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకుంటే మీరు దాన్ని చూసి ఇస్తుంటారు. ఇప్పుడు ఆన్లైన్లో మెడిసిన్ కొనడం వల్ల అంటే రకరకాల కొన్ని హానికరమైనటువంటి మెడిసిన్స్, ఇలాంటి మెడిసిన్స్ కూడా విక్రయించే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద మరి నియంత్రణ ఏం లేదా సార్? ఇప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు. ఈ నియంత్రణ అనేది మనకు కేంద్ర ప్రభుత్వము CDSU అనేది ఒక నియంత్రణ ఉంది. ప్రతి స్టేట్లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అని ఒక నియంత్రణ చట్టం ఉంటుంది. ఈ స్టేట్ బాడీలో మనకున్న ఈ చట్టపరిధిలో పనిచేసే అధికారుల సంఖ్య ఇప్పుడు పెరిగిన షాపులకు సంబంధించి కానీ వీటికే సరిపోదు లేదు. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చూడాలి, బ్లడ్ బ్యాంక్స్ చూడాలి, మెడికల్ షాప్స్ చూడాలి. మా తెలంగాణ చూసినట్లయితే 45,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. తర్వాత ఇండియాలో ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 35%, 40% ఎక్స్పోర్ట్స్ ఓన్లీ మన హైదరాబాద్ నుంచే పోతాయి. అన్ని కంపెనీలు, అన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇన్ని కంపెనీలను, ఇన్ని బ్లడ్ బ్యాంక్స్ని, ఇన్ని ఆక్సిజన్ కాన్సంట్రేట్ సెంటర్స్ని, సర్జికల్స్ని, ఇన్ని మెడికల్ షాప్స్ని, ఇన్ని డిస్ట్రిబ్యూటర్లని చూసే విధంగా యంత్రాంగం మన దగ్గర తక్కువగా ఉంది. ఇది పూర్తి చేసే విధంగా మొన్ననే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కొత్త పోస్టులు క్రియేట్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఆన్లైన్లో ఒక స్టేట్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇంకో స్టేట్లో పంపిస్తున్నారు. మరి వీటి మీద నియంత్రణ ఎక్కడుంది? సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారితో, మా AOCD సెంట్రల్ అధ్యక్షులైనటువంటి షిండే గారితో మీటింగ్ ఏర్పాటు అయిపోయింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. 3-4 రోజుల్లో హై కమిషన్ తోటి ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మేము కూడా ఆశావాద దృక్పథంతో ఉన్నాము. తప్పకుండా ఈ సత్ఫలితాలు ఇస్తే అనుకుంటున్నాము. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేము
మరింత ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము, మరింత కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా ఇలాంటి అనైతిక చర్యలు ఈ ఆన్లైన్ కట్టడి చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆశావాద దృక్పథంతో మేము కూడా ఎదురు చూస్తున్నాము. చూడొచ్చు, కరోనా సమయంలో కల్పించినటువంటి వెసులుబాట్లను అడ్డం పెట్టుకొని ఆన్లైన్లో నియంత్రణ లేకుండా మెడిసిన్ని విక్రయిస్తున్నారు. దీనివల్ల భౌతికంగా ఉన్నటువంటి ఫార్మసీలు నష్టపోవడమే కాకుండా ప్రజలకు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నకిలీ దందా కూడా కొనసాగుతుంది ఈ ఆన్లైన్ మందుల రూపంలో అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. మే 20న ఈ బంద్ ద్వారా అయినా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ ఆన్లైన్లో మెడిసిన్ల అమ్మకం పైన నియంత్రణ తీసుకురావాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HMTV, హైదరాబాద్. కేబీఆర్ పార్కు పరిసరాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణంపై వివాదం ముదురుతుంది. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు స్థానికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల పార్క్ చుట్టూ ఉన్న పచ్చని వాతావరణం నాశనం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆలేకి అందిస్తారు. HCT ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్స్, అండర్ పాస్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అండర్ పాస్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా చోట్ల కూడా వీటి పనులను అయితే ప్రారంభించింది. ముఖ్యంగా కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ కూడా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. లక్షలాది మంది ట్రాఫిక్ సమస్యతో అయితే ఇబ్బందులు పడుతున్నారు. అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఫ్లైఓవర్స్, అండర్ పాస్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీనికి చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా మొత్తం కూడా నరికివేయడం జరిగింది. అయితే దీనిని మాత్రం ప్రకృతి ప్రేమికులు అయితే అడ్డుగిస్తున్నారు. అంటే చెట్లు నరికివేయడం సరికాదంటూ కూడా దీనికి నిరసనలు తెలపడం జరుగుతుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా అంటే ఈ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అయితే ఈ ఫ్లైఓవర్ రోడ్డు విస్తరణ వంటి అభివృద్ధి పనులు చేపడుతోంది. అయితే కొన్ని చెట్లను తొలగించాల్సి వచ్చింది కాబట్టి ఈ చెట్లన్నీ కూడా చాలా వరకు నరికివేయడం జరిగింది. అయితే భవిష్యత్ అవసరాల కోసం ఇది తీసుకున్న నిర్ణయం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఒక చెట్టు కనుక నరికితే దానికి బదులుగా 10 చెట్లను నాటుతామని, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా తీసి ట్రాన్స్లొకేషన్ చేస్తామని, వేరే దగ్గర నాటుతామంటూ కూడా అధికారులు చెప్పినప్పటికీ అందులో చాలా చెట్లు కూడా ఎక్కడ కూడా ట్రాన్స్లొకేట్ చేయకుండా చాలా వరకు చెట్లన్నీ కూడా నరికివేయడం జరిగింది. విజువల్స్లో చూసుకుంటే కూడా చాలా చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద భారీ వృక్షాలన్నీ కూడా నరికివేశారు. ఎక్కడ కూడా ట్రాన్స్లొకేట్ చేయలేదు. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అందుకే ట్రాన్స్లొకేట్ చేయలేదు. అధికారులు చెప్పిన మాటను తప్పారంటూ కూడా చాలామంది ప్రకృతి ప్రేమికులు ఎన్నో విధాలుగా అయితే నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా అంటే ప్రపంచంలోని అన్ని పెద్ద నగరాలు అభివృద్ధి చెందడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాయి. అందులో హైదరాబాద్ నగరం కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ప్రకృతికి వ్యతిరేకం కాదు, ఇది వాహనదారుల సౌకర్యం కోసం ఇలాంటి అభివృద్ధి నిర్ణయం అంటే దానికి సంబంధించిన పనులు చేపడుతున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ చాలామంది ప్రకృతి ప్రేమికులు అయితే దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. అంటే రోడ్లు అవసరం, ఫ్లైఓవర్లు కూడా అవసరమే, కానీ దానికి ప్రకృతిని ఇలా చెట్లను నరికివేయడం సమస్య కాదు అంటూ, అంటే నగరాన్ని కాంక్రీట్ అడవిగా మార్చేస్తే భవిష్యత్తులో మన పిల్లలకి ఏం మిగులుతుందంటూ కూడా ప్రకృతి ప్రేమికులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తన యొక్క పని తను చేసుకుంటూ పోతుంది. అయితే ప్రభుత్వం నిజంగా అభివృద్ధి కోరుకుంటే ప్రత్యామ్నాయంగా మార్గాలు చూడాలి. అంతేగాని ఫ్లైఓవర్ డిజైన్ మార్చవచ్చు, లేకపోతే రూట్ మార్చవచ్చు, సాంకేతిక పరిష్కారాలు వెతుకోవచ్చు, కానీ ముందుగా ప్రకృతిని కాపాడే దారిని ఆలోచించాలి. అట్లా కాకుండా ఇలా చెట్లన్నీ కూడా నరికేసి అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇప్పటికే చూసుకుంటే ఈ వేసవి కాలంలో 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇంకా ఇట్లాంటి మనం చెట్లు నరికివేత పనులు పెట్టుకుంటే చాలా వరకు కూడా అటు కాలుష్యం పెరిగిపోయి, అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పటికే. అంటే హైదరాబాద్ మరో ముంబై, ఢిల్లీ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాలకి ప్రకృతిని అందించాల్సిన బాధ్యత మనకు ఉందంటూ కూడా ప్రకృతి ప్రేమికులు అయితే ఇలా ఎన్నో నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇప్పటికైతే చాలా చెట్లను అయితే చుట్టూ ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చెట్లను, భారీ వృక్షాలను కూడా నరికివేయడం జరిగింది. అయితే ఎక్కువగా ఇందులో కోనోకార్పస్ చెట్లు ఉన్నాయి. అవి నరికివేయడానికి వారికి పర్మిషన్ ఉన్నప్పటికీ మిగిలిన ఏ చెట్లు అయితే ఉన్నాయో ఆ చెట్లను మాత్రం రీలొకేట్ చేస్తాం, ట్రాన్స్లొకేట్ చేస్తామంటూ అధికారులు చెప్పారు. కానీ ఎక్కడ అలాంటి చర్యలు అయితే ఇప్పటి వరకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్ని భారీ వృక్షాలన్నీ నరికేశారు. అభివృద్ధి కోసం చెట్లను నరికివేయడం సరికాదంటూ కూడా ప్రకృతి ప్రేమికులు అయితే ఇట్లా వ్యతిరేకించడం జరుగుతుంది. చూడాల్సి ఉంది మరి అసలు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అదిలోనే ఆగిపోతుంది, ప్రకృతి ప్రేమికులే గెలుస్తారా, ఇటు అధికారులు మరి ట్రాఫిక్ తగ్గించడానికి వాళ్ళు తీసుకున్న ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణం పూర్తవుతుందా అనేది చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ గజానంతో లేకే HMTV హైదరాబాద్.
ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. హీరో మంచు మనోజ్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కేబీహెచ్బీ కాలనీలో మనోజ్ పుట్టినరోజు పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మనోజ్ తన సతీమణి మౌనికతో కలిసి హాజరయ్యారు. ఇక సామాజిక బాధ్యతగా తన వంతు ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. ఐక్యధైర్య సేవా సమితి సంస్థను ఏర్పాటు చేశారని, దీని ద్వారా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా పేద ప్రజలకు తన వంతు సహాయం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరయ్యారు. సరూర్ నగర్ సరస్సు సంరక్షణ పునరుద్ధరణపై ప్రజల అవగాహన కల్పించేందుకు రన్ ఫర్ సరూర్ నగర్ లేక్ రినోవేషన్ కార్యక్రమం జరిగింది. ఇక టీటీసీసీ స్పోక్స్ పర్సన్ మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. సరూర్ నగర్ లేక్ నుంచి ప్రియదర్శిని పార్క్ వరకు నిర్వహించిన 3 కిలోమీటర్ల రన్ను సినీ నటి పాయల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇక సరస్సుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించుకుంటా డాక్టర్ పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించి చెరువులో నిమజ్జనం చేయాలని అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగులకు వయోపరిమితి 46 ఏళ్ల వయసు పెంచి ఉద్యోగాలు ప్రకటించాలని నిరుద్యోగ జేసీ నేతలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 46 సంవత్సరాల వయసు పెంచుతూ ఇచ్చిన జీవన వెంటనే అమలు చేయాలని, అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను వాడుకొని వదిలేసినట్టే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పోరాటంతో అధికారంలోకి వచ్చి వారిని నట్టేటా ముంచిందని అన్నారు. ఇక నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ చిత్రపటానికి ఆనంద్బాగ్ బైనంపల్లి క్యాంప్ ఆఫీసులో ఉద్యమకారులు పాలాభిషేకాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర కీలకమైందని, ఉద్యమకారులను గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 679 కమిటీని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే కమిటీ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించినట్టు ఉద్యమకారులు గుండా నిరంజన్ తెలిపారు.